అంటే మనకి డీజీపీఎస్లు కానీ ఈటీఎస్లు కానీ దేన్నైనా మనం ఫిక్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ స్టాండ్ అనేది సెటప్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇది ట్రైపాడ్ స్టాండ్ కంప్లీట్ గా. ఇదంతా ఈ లెగ్స్ ఉన్నాయి కదా 3 స్క్రూలు, ఇక్కడ పైన ఉన్న ఈ సెటప్ మట్టికి దీన్ని ట్రై బ్యాచ్ అంటాం. ఇప్పుడు మనం ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే కింద ఒక కంట్రోల్ పాయింట్ తీసుకున్నాం. ఒక పాయింట్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీద ఈ మిషన్ ని దీన్ని సెట్ చేస్తున్నాం. అసలు ఆ పాయింట్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఇప్పుడు ఈ రోజు వర్క్ చేసినాం, సపోజ్ నెక్స్ట్ ఈ రోజు వర్క్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రోజు రావాలి, కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, లేదంటే దాన్నే ఇంకొంచెం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసి వర్క్ చేయాలి. అప్పుడు మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది ఉండాలా. దానికని మనం ఆ పాయింట్ అనేది సెట్ చేసుకొని వెళ్తాం. మనం ఇప్పుడు ఏడున్నప్పుడు ఇప్పుడు ఏమైంది డీజీపీఎస్ తో ఆ పాయింట్ సెట్ చేస్తే ఏమైంది అంటే ఎగ్జాక్ట్ గా దాని లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కోఆర్డినేట్స్ అనేవి కంప్లీట్ గా వచ్చేస్తాయి. ఆ కోఆర్డినేట్స్ ఉన్నప్పుడు మరుసటి రోజు మనం వచ్చి అదే పాయింట్ మీద మిషన్ సెట్ చేసుకుంటే మనం అదే ఫీల్డ్ కి